ఇప్పుడు శేఖర్ భాష ఎంటర్ అయిన తర్వాత మీరు శేఖర్ భాషకి కాల్ చేశారు. ఫస్ట్ కాల్లో మీ కన్వర్సేషన్ ఎట్లుంది, ఎందుకు ఆయన మీ పైన వ్యతిరేకంగా మారుతాడు అనేది అప్పుడు చెప్పారు. మీరు మీ మధ్య అప్పుడేదో వాగ్వాదం కూడా జరిగినట్టుంది ఫస్ట్ కాల్లో. నేను అంటే అతను ఎవరో నాకు తెలియదు, ఇంత నెగిటివ్గా ఎందుకు మాట్లాడుతున్నారు అని అడగడానికి చేశానండి. అందులో కూడా నేనేం అసభ్యకరంగా మాట్లాడలేదు, ఏం తిట్టలేదు. శేఖర్ భాష గారు ఎవరండి మీరు, ఎందుకు మాట్లాడుతున్నారు, హెల్ప్ చేస్తే అతనికి హెల్ప్ చేయండి, రాజతరుణ్కి సపోర్ట్ చేసుకోండి, బట్ నన్ను తిట్టే రైట్ అయితే మీకు లేదు అని అంటుంటే నువ్వు వాళ్ళ అమ్మని ఎందుకు తిట్టావు, మరి మీరు నన్ను ఎందుకు తిడుతున్నారు, విల్లా ఖాళీ చేయి నువ్వు. డే 1 అతని ఉద్దేశం, నా ఫస్ట్ కాల్లో అతను చెప్పడం ఇల్లు ఖాళీ చేసాయి అంటాడు. వాడు ఎవడు, వాడు నన్ను కన్నాడా, పెంచాడా, నాతో ఉన్నాడా, లేకపోతే నాకు ఇల్లు కొనిచ్చాడా, లేకపోతే నా ఇంట్లో రోజు బట్టలు ఉతుకుతున్నాడా, వాడు గిన్నెలు తోముతున్నాడా, ఎక్కడ దాంట్లోనే సంబంధం లేదు. మా ఇంట్లో పనోడు కూడా కాదు వాడు. నా ఇంటి గురించి, నా లైఫ్ గురించి ఎట్లా మాట్లాడతాడు? సోషల్ యాక్టివిస్ట్, మగజాతాని ముత్యం అన్నవాడు. ఇప్పుడు మీ పైన ఇంత విష ప్రచారం చేస్తున్నాడు కదా, ఒక స్టూడియో దగ్గరికి మీరు వెళ్ళి అది క్వశ్చన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన మీ పైన దాడి చేశాడు. పొట్ట మీద తన్నాడు, నడుము మీద తన్నాడు అని చెప్పాడు. మామూలుగా అయితే ఇప్పుడు మీరు చూస్తుంటారు సోషల్ మీడియాలో, ఎవరికైనా ఒక ఉమెన్ని చేపట్టుకొని లాగినా కూడా ఎంత పెద్ద సెన్సేషన్ అవుతుందో తెలియదు. మిమ్మల్ని ఇంత కొట్టినా కూడా ఎందుకు ఆ విషయం అనేది అప్పుడు పెద్ద హైలైట్ కాలేదు? శేఖర్ భాష మీ పైన దాడి చేసిన విషయం అంటే నన్ను అక్కడ ఉమెన్గా పక్కన పెట్టేస్తే మనిషిగా కూడా కన్సిడర్ చేయలేదు. ఇలాంటిది నన్ను వాడు గొంతు మీద కాలేయబోతూ వాడు నిన్ను జైలుకి పంపిద్దాం అనుకున్నాను, కాదు నీలాంటిది బతకూడదు అని నా గొంతు మీద కాలేసి తొక్కబోతుంటే నా ఫ్రెండ్ అప్పుడు వచ్చిన అతను వెనక్కి లాగి ఇలా తోసాడు అంతే. దానికి వాడు క్రియేట్ చేసుకున్న స్టోరీ, ముగ్గురు వచ్చి నన్ను కొట్టారు, నలుగురు వచ్చి కొట్టారు అంటాడు, తర్వాత ముగ్గురు అంటాడు, తర్వాత ఇద్దరు అంటాడు, తర్వాత లాస్ట్కి సీసీటీవీ బయటకు వచ్చేసరికి ఒక్కడు. తను ఫేక్గా చెప్తున్నాడు, తన కేసు తీసుకోలేదు అంటే నిజం చెప్తే ఎవరిదైనా కేసు ఎఫ్ఐఆర్ అవుతుందండి. అబద్ధం అయితే ఎందుకు ఎఫ్ఐఆర్ అవుతుంది? మగాళ్ళని కేసు తీసుకోలేదు అంటారు, మరి ఎట్టకేలకి లాయర్ని బతిమలాడుకున్నాడో, డబ్బులు ఇచ్చాడో, కేసు అయితే చేపించాడు అంటాడు. మగాడు కాదా, ఆడు కొజ్జాగాడా? ఇంకా అది నేను కొజ్జాగాడిని అందుకే నా కేసు తీసుకున్నారు, మగాడిని కాదు అని చెప్పమనండి. ఎందుకు పదే లావణ్యనే టార్గెట్ చేస్తున్నాడు శేఖర్? అంటే వాడు కొజ్జాగాడు నా మొగుడు మీద కన్నేశాడు, నాకు రాజ్ తరుణ్ కావాలి అని వాడు డైరెక్ట్గా చెప్పలేక లావణ్యం తిడితే లావణ్య వెళ్ళిపోతే నా మొగుడుతో ఉండొచ్చు అని. హోమోసెక్షువల్ కదా శేఖర్ భాష. ఈయన అబ్బాయి కదా శేఖర్ భాష. అవును, శేఖర్ భాష అబ్బాయి కాదు, అబ్బాయి కదా. హోమోసెక్షువల్స్ అంటే ఎలా ఉంటారు మీకు తెలీదా? హోమోసెక్షువల్ శేఖర్ భాష హోమోసెక్షువల్. మీరు డైరెక్ట్గా చెప్తున్నారు అదే విషయం. అవును నిజం. వాడిని బయటకు వచ్చి కాదు నేను మగాడిని అని చూపించమని. అంటే శేఖర్ భాష రాజ్ తరుణ్ పైన మనసు పెట్టి లావణ్యని పక్కన పెట్టేశాడు. అవును. మరి మాల్వి మల్హోత్రా పరిస్థితి? మాల్వి మల్హోత్రా ఆపరేషన్ చేయించుకుందేమో అబ్బాయిలాగా. నాకు పిల్లలు పుట్టరు అని ఒక నోరు వాగినప్పుడు వాడి గురించి మాట్లాడే అర్హత కూడా నాకు ఉంటుందండి. నేను ఒక ఆడదానికి ఎందుకు పిల్లలు పుట్టరు, ఆడదానికి ఇచ్చిన వరం దేవుడు అదే. నాకు పిల్లలు పుట్టరు అని వాడు మాట్లాడడానికి వాడు ఎవడు? నేను వాడి గురించి మాట్లాడతాను. అసలు ఆ విషయం అది మీ పర్సనల్ థింగ్. అది ఫస్ట్ థింగ్ ఏదంటే మీకు రాజ్ తరుణ్ మధ్య ఉన్నటువంటి విషయం అది బహిర్గతమైంది. అయిపోతే దాంట్లో డీప్గా వెళ్ళి మీకు ఇలాంటి జరగదు, మీకు పిల్లలు పుట్టే అవకాశం అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిపైన అప్పుడు మీకు ఎవరైనా సపోర్ట్ ఇచ్చారా? ఒక ఉమెన్ని ఇట్లా అనడం ఏంటి అనేది ఎవరైనా మహిళలు వచ్చారా? కానీ ఆయనకు మాత్రం ఆయన పెట్టే ప్రతి లైవ్కి, ఆయన చెప్పే ప్రతి అంశానికి కింద మాత్రం కామెంట్స్ మాత్రం చాలా సపోర్ట్ వచ్చింది. నాకు ఎవరు సపోర్ట్ చేయకూడదు అన్నదే అతని ఉద్దేశం. ఎవరైనా పాజిటివ్గా ఒక్కరో ఇద్దరు సపోర్ట్ కమెంట్లో పెడుతున్నా సరే వాళ్ళని కూడా తిట్టిపించడం అన్నదైతే జరుగుతుంది. మీరు మీ అకౌంట్ నుంచే ఏదైనా ఇప్పుడు ఇదే బిగ్ టీవీ ఇంటర్వ్యూలో మీ అకౌంట్ నుంచి ఒకటి పాజిటివ్గా రాయండి, మీరు చూడండి కింద ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తాయో. ఒక చార్టు నేను ఒక స్టూడియోలో ఒక చూపిస్తున్నాను నేను మొత్తము. ఏంటి ఆ చార్ట్ చూసారా మీరు? అవును. ఏంటి ఆ లింక్స్ అన్ని కూడా చూసారా మీరు? అవును. ఏంటి ఏం చెప్తారు దాని గురించి? నిన్న నాకు నైట్ పంపించారు ఆ అబ్బాయి. సో ఆ అబ్బాయికి 50,000కి మాట్లాడారంట. అబ్బాయి 50,000 కామెంట్స్ పెట్టడానికి, ఓన్లీ కామెంట్స్ పెట్టడానికి. ఓకే. సో ఓన్లీ కామెంట్స్ పెట్టడానికి 50,000కి మాట్లాడారంట. ఓకే. ఇక్కడ మీకు పోతుంది కదా ఇక్కడ, సో మీకు అర్థం అవుతుంది కదా. అంటే ఏంటి అంటే ఎంత 10 మందిని హైర్ చేస్తున్నారు? సో 7-8 మెంబర్స్ ఉన్నారని చెప్పాడు. అతనికి 12,000 ఎంతో ఇచ్చారంట, మిగతా డబ్బులు బ్యాలెన్స్ ఇవ్వాలి ఈ అబ్బాయికి. సో 50,000 ఎంతో ఆ డబ్బులు ఇవ్వను అన్నాడంట. ఆర్జేగా పనిచేసే వ్యక్తి, సాధారణ జీతం తీసుకునే వ్యక్తి
ఇంతగానం ఆర్గనైజ్ చేసుకోవడానికి, ఇంతమందికి డబ్బులు ఇవ్వడానికి ఆయనకి అసలు ఎట్లా వచ్చింటాయి డబ్బులు? రాజ్ తరుణ్ లావణ్యని సపరేట్ చేస్తే రాజ్ తరుణ్ ఇస్తా అన్నాడు కదండి కోటి, మొత్తం అయిపోయిన తర్వాత ఇస్తా అన్నాడేమో, ఇవ్వట్లేదేమో, అందుకే డబ్బులు ఇవ్వను అన్న దగ్గర ఎగ్గొడుతున్నాడు. వాడి దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు. ఇప్పుడు నేను మీతో ఒక ఫస్ట్ టైం కలిసాను, ఒక్కసారి కలిసినంత మాత్రాన ₹1,00,00,000 డీల్ అయిపోతుందా? ఒక్కసారి ఎక్కడండి, 2 months నుంచి జరుగుతుంది కదా. డే 1 అతను చెప్తున్నది నాకు జస్ట్ తెలుసు మాత్రమే, నాకెందుకు ఇస్తాడు రాస్తారని డబ్బులు అని అన్నాడు కదా. ఇప్పుడు సెటిల్మెంట్ చేపిస్తే లావణ్యని జైలుకి పంపించి ఇంటి తాళం చేయాలి ఇస్తే 10 కోట్ల హౌస్ వచ్చినప్పుడు రాస్తారని కోటి పోతే పోనీ అని అనుకోకూడదా? నాకు ఒక విషయం తెలిసిందే, మీరు కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడు మీరుంటున్నటువంటి ఇల్లు ఉంది రాస్తారంది, రాస్తారంది కాదు మాది, మీది. సరే మీది ఉంటుంది, మీ ఇద్దరిది కదా. ఆ ఇంటిని ఒక ప్రముఖ రైటర్కి, మీకు బాగా తెలిసిన రైటర్కి అమ్మడానికి డీల్ రెడీ చేశారని తెలిసింది, నిజమేనా? ఎవరు ఆ రైటరు మీరు చెప్తారా? పేరు చెప్పను నేను, ఎందుకంటే ఇంకా కన్ఫర్మేషన్ అన్నది రాలేదు. ఎందుకంటే నేను ఆయన అడిగితే అయ్యో అమ్మ అలాంటిది ఏం లేదు, నువ్వు నా ఫ్యామిలీ మెంబర్ లాంటిది అనివి అని అంటున్నారే తప్ప ఇలాంటి డీల్ వచ్చింది అని ఒప్పుకోవట్లేదు, కాబట్టి నేను ఆయన పేరు చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు శేఖర్ భాషకి రాస్తారంతో లాభం వచ్చింది, శేఖర్ భాషకి రాస్తారంతో లాభం వచ్చింది, తర్వాత ఫేమ్ వచ్చింది, అన్ని రకాల ఉసురు కూడా వస్తుంది ఇప్పుడు, అన్ని రకాల లాభపడ్డాడు. కానీ శేఖర్ భాష ఇన్ని లాభపడ్డాడు కదా, మరి ఈ 3 నెలల్లో లావణ్యకు వచ్చినట్టు లాభం ఏంటి? నాకు లాభం రాలేదు. అవును ఖచ్చితంగా, కాకపోతే అవి జనాల పర్సెప్షన్ అండి, దాని నుంచి నాకైతే ఏం అవ్వలేదు. ఆ శనికావేశంలో నేను ఏమన్నా కోపం ఏడవడం లాంటివి జరుగుతున్నాయేమో కానీ ఏం ఫరక్ పడట్లేదు నాకు. ఓకే, ఎందుకు మధ్యలో శేఖర్ భాష మస్తాన్ సాయిని తీసుకురావడము, ఉనీత్ రెడ్డిని తీసుకురావడము, మీకిద్దరికి, మీ మస్తాన్ సాయికి ఉనీత్ రెడ్డికి మీకిద్దరికి బాగా వ్యక్తిగత సంబంధాలు, ఇతర సంబంధాలు ఉన్నాయని చెప్పడము, దానివల్ల సోషల్ మీడియాలో ప్రతిరోజు కనీసం ఒక 200 ఛానల్స్లో లావణ్య ఇలాంటిది, లావణ్య ఇలాంటిదని ఇట్లాగే స్ప్రెడ్ అయింది. దీని అంతా శేఖర్ భాషనే అండి. ఇప్పుడు మస్తాన్ సాయికి ప్రాబ్లం ఉంటే మస్తాన్ సాయిని వచ్చి కూర్చొని మాట్లాడమనండి, యూనిత్కి వస్తే యూనిత్, బట్ మధ్యలో వీడేవాడు సంబంధం లేకుండా, ఒక ఆర్జే కదా వాడు. మళ్ళీ నేను ఒక కామన్ మ్యాన్ అంటాడు, మనం మీడియా అంటాడు, జర్నలిస్టులని వాళ్ళతో కలిపేసుకుంటాడు. ఏం మీడియా అని చెప్పాడు? ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడో మనం మీడియా కదండి, అడుగుదాం మన అందరం కలిసి ఆమని అంటాడు. నువ్వు మీడియా ఏంట్రా అని నేనేమంటున్నానంటే, ఇప్పుడు రాజ్ సైడ్ అయిపోయాడు, మాల్వి మల్హోత్రా తీసుకొస్తానండి ఇప్పుడు వాడిని, రాజ్ తరుణ్ని. శేఖర్ భాష లోపలికి వెళ్ళాలని కూడా నేను వెళ్తున్నందుకు నాకు ఒక టైంలో హ్యాపీ. ఓకే, ఇప్పుడు మీ గురించి నెగిటివ్ గా నెగిటివ్ కాదు, నెగిటివ్ తిట్టుకోమనండి, నో ప్రాబ్లం, నేను ప్రూవ్ చేసుకుంటాను. కోర్టు నాకు తప్పు అని చెప్తే, కోర్టు నాకు శిక్ష వేస్తే నేను తప్పుడు దాన్నండి, కోర్టు వెయ్యాలి కదా. శేఖర్ భాష గడికి ఏం తెలుసు, వాడు వచ్చి వాగేసినంత మాత్రాన నాకేం ఇది కాదు. అంటే ఆయన చెప్తున్నది అంతే, మీరు బూతులు బాగా మాట్లాడతారు, అగ్రెసివ్గా మాట్లాడతారు. చూడండి ఈ ఆడియోలో ఈ అమ్మాయి ఇంత గట్టిగా అరిచింది, అందుకే రాష్ట్రం భయపడిపోయాడము, అందుకే వదిలేసాడు అనేసి చాలా వరకు చెప్పాడు కదా. ఆ ప్రభావం మీ మీద బాగా పడింది. బట్ అదే ప్రతి ఒక్కరికి ఆలోచన అన్నది ఉంటుంది, ఆలోచన అన్నది కలిగితే శేఖర్ భాష చేసింది అర్థమవుతుంది. శేఖర్ భాషకి ముందు నేను మీడియాలోకి వచ్చినప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో, నాకు అది వస్తే గనక నేను ఇంకొంచెం ఈజీగా గెలుస్తానండి. గెలవడం అయితే కన్ఫర్మ్, ఇంకొంచెం ఈజీగా గెలుస్తాను. మామూలుగా మీరు ఇంటికి వెళ్తారు కదా, ఇంటికి వెళ్ళి పడుకోగానే పొద్దునుంచి శేఖర్ భాష అన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింటారు కదా, ఒక్క వీడియో అన్న చూసిట్టారు కదా? ఏది చూడలేదు. ఒకవేళ మీ దగ్గర దృష్టికి వచ్చింటారు కదా, అసలు అవి చూడగానే శేఖర్ భాషని ఏం చేయాలనిపించేది మీకు? నాకు ఏది అనిపించలేదు, కానీ ఒక డ్రగ్ విషయంలోనే చెప్పు మొహాన్ని తగులుంటే బాగుండేది అనిపించింది. మా మీద చెప్పు పడింటే బాగుండేది అంతే. ఆ ఒక్కరోజు మాత్రం కొట్టాలనిపించింది, ఎప్పుడు శేఖర్ భాషను కొట్టాలనిపించలేదు? లేదు. కానీ లావణ్యని మాత్రం ప్రతిరోజు శేఖర్ భాష అదే భయం వేస్తుంది. రేపు పొద్దున వాడు ఇప్పుడు బిగ్ బాస్ లో కూర్చొని కూడా లావణ్య వాయిస్ లేకపోతే, లావణ్య గురించి టాపిక్ లేకపోతే ఎట్లా బతుకుతాడు అనిపిస్తుంది నాకు. ఓకే, ఇప్పుడు శేఖర్ భాష ఫైనల్ డెస్టినేషన్ చేరుకున్నాడు. ఏంటి లావణ్యకి ఎప్పుడు అనిపించలేదా నెగిటివ్ ప్రచారమో లేకపోతే పాజిటివ్ ప్రచారం వల్ల బిగ్ బాస్ లోకి వెళ్ళాలనిపించలేదా ఎప్పుడు లావణ్యకి? రాజ్ తరుణ్ ఉంటే వెళ్ళాలనిపించింది, అట్లీస్ట్ చూడొచ్చని. దిస్ ద ఫస్ట్ టైం షోలో ఉంటేనా? షోలో ఉంటే రాజ్ తరుణ్ ఎట్లా హీరో కాబట్టి ఆయన లేదు, అంటే స్టార్టింగ్ లో ప్రచారం రాజ్ తరుణ్ వెళ్తున్నాడు అనిపించింది, చెప్పారు కదా, అప్పుడు వెళ్ళాలి అనిపించింది. సో ఇప్పుడు ఫైనల్గా ఇంతమందిని మీ మీద ప్రయోగించాడు కదా, శేఖర్ భాష బిగ్ బాస్లోకి వెళ్ళాడు. శేఖర్ భాష అభిమానుల కోసం ఏం చెప్తారు ఫైనల్గా చెప్పండి? అభిమానించండి పర్లేదు, బట్ ఇంకొకరిని తిట్టొద్దు.